సక్ సక్ సకా సక్ ఇది సైకో థ్రిల్లర్ సైన్మా సక్ సక్ సకా సక్ 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 సకా సక్ ఇది సైకో థ్రిల్లర్ సైన్మా 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 అలాగే సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఎలా అనిపించింది మోక్ష మూవీ మీ అందరికీ? ఒకసారి గట్టిగా చప్పట్లు కానీ సౌండ్ కానీ చేస్తే మీకు ఎంత బాగా నచ్చింది అన్నది మాకు తెలుస్తుంది అనమాట. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. చప్పట్లు కొట్టారు, ఓ అన్నారు. కానీ గట్టిగా ఒక్కసారి మోక్ష అని మీరు అందరూ అంటే విందామని అనిపిస్తుంది నాకు. దానికి ఈయన లీడ్ ఇస్తారు 1 2 3 అని. అప్పుడు మీరు మోక్ష అని చెప్పి అని స్టార్ట్ చేసి ఇంకా మన గెస్ట్ని పిలిచేసుకుందాం, మన టీం అందరినీ కూడా పిలిచేద్దాం. కావున మన డైరెక్టర్ గారికి అప్రిషియేషన్ చేద్దామా మోక్ష టీంకి? రెడీ 1 2 3 గో. బాబా సూపర్ క్రౌడ్, అసలు మామూలుగా లేదు. అయితే ఇంత మంచి బ్యూటిఫుల్ సినిమాని మనందరికీ అందించినటువంటి మెయిన్ పిల్లర్, మెయిన్ ఎసెట్ ఆఫ్ ది ఫిలిం, ఎ ఫిలిం బై అశోక్ చక్రం నుంచి వచ్చినటువంటి మన అశోక్ గారిని అయితే స్టేజ్ మీదకి పిలిచేద్దాం. ప్లీజ్ అశోక్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అశోక్ చక్రం గారు తొందరగా రావాలి. అండ్ అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన మిగతా ఆర్టిస్టులు కూడా పిలిచేస్తున్నానండి. రామ్ గోపాల్ రెడ్డి గారు అండ్ మనోజ్ వేముల గారు, శ్రీధర్ శ్రీరాములు గారు, అరుణాచల్ మహేష్ గారు, అర్హాన్ గారు, పవన్ కుమార్ గారు, సాయిదేవ్ గారు, ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి కాస్ట్ అండ్ క్రూ అందరినీ కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ సినిమాకి టైటిల్స్ అండ్ పోస్టర్స్ ని అందించిన వారు నాని బర్రె గారు. అండ్ ఫోన్ వచ్చేసి నాగపూర్ శ్రీను గారు, 5.1 మిక్స్ వచ్చేసి విష్ణువర్ధన్ గారు ఇచ్చారు. ఎడిటింగ్ డిఐ విఎఫ్ఎక్స్ వచ్చేసి విశ్వన్ రాజ్ డిఎస్ గారు, మ్యూజిక్ వచ్చేసి వెంకటేష్ బొల్లా గారు, డిఓపి అశోక్ అన్నబోయిన గారు, అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి మణిమాల సుష్మా, రిటన్ అండ్ డైరెక్టర్ బై మణిమాల అశోక్ చక్రం గారు అనమాట. ఐ విష్ ఆల్మోస్ట్ టీం అందరూ వచ్చారు కదా, ఇంకా ఆలస్యం చెయ్యకుండా సో మన టీం ని కంగ్రాచులేట్ చేయడానికి అలాగే సపోర్ట్ ఇవ్వడానికి రామ్ గోపాల్ రెడ్డి గారి పేరు నేను ఎప్పుడో ఫస్ట్ నుంచి సెకండ్ పేరుగా పిలిచాను. ఇంకా రాలేదా? ఏంటండి ఇన్వెస్టిగేషన్ చేస్తారు కానీ ముందు రమ్మంటారా? ఏంటండి ఇన్వెస్టిగేషన్ చేస్తారు కానీ ముందు రమ్మంటారా? మిమ్మల్ని గుర్తుపెట్టడం కాస్త కష్టం అనిపించింది గడ్డం లేకపోవడం వల్ల. సో నెక్స్ట్ మన టీం అందరినీ బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ని పిలిచేద్దాము. ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. అలాగే డాక్టర్ కోటేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అవర్ యంగ్ టీమ్. సో మీ మాటల్లో టీమ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ సార్. అందరికీ నమస్కారం. మా అశోక్ చక్రం ఒకసారి బాబు ఎవరో చెప్పాలి. అశోక్ చక్రం మా దగ్గర కోఆర్డినేటర్ చేశాడు చాలా కాలం. ఓ మంచి విజన్ ఉన్న కుర్రోడు, కష్టపడి శ్రమపడి ఈ ప్రాజెక్ట్ని ఇంతవరకు తీసుకొచ్చి మా అందరూ చూపించాడు. నిజంగా బాగుంది. క్రైమ్ కథని అనేక ట్విస్టులతోటి చేసాడు, చాలా బాగుంది. నాకు కూడా మా డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ గారిని ఒక ఆయన వచ్చాడు. ఆయన చూసినండి చెప్పాడు, సార్ ఇది మల్టీప్లెక్స్లో బ్రహ్మాండంగా ఆడుతుందండి, థియేటర్లో రిలీజ్ చేయించండి సార్, ఇది ఓటీటీలోకి వాటిలో కాదు అని చెప్పాడు. అంటే మనం సినిమా వాళ్ళం అడిగితే చెప్తాం కానీ అడగకుండా చెప్పిన డిస్ట్రిబ్యూటర్ అతను. ఒక డిస్ట్రిబ్యూటర్గా ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఆడుతుంది 100% అతనికి బాగా తెలుసు. అతను చెప్పాడు నాకు బయటకు వచ్చాడు, సార్ ఇది బాగుంది సార్, ఇది మిగతా ఫ్యామిలీ సినిమాల కంటే కూడా ఇది క్రైమ్ సినిమా కాబట్టి డెఫినెట్గా ఆడుతుంది, మనం మల్టీప్లెక్స్లో రిలీజ్ చేయించండి సార్ అన్నాడు. సరే వాళ్ళు మల్టీప్లెక్స్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే అసలు ఓటీటీలో పెడతారనుకుంటున్నారా, ఈ థియేటర్ లెంత్ ఎంత ఉంది సినిమా, ఇవన్నీ కూడా నేను ఇప్పుడే అడిగాను. నేను 1.5 hour ఉందని చెప్పారు. డెఫినెట్గా 1 hour 20 minutesకి ఉంటే కనుక సినిమాకి సెన్సార్ అవుద్ది. సెన్సార్ అయితే కనుక మనకి థియేటర్లో వేసుకునే హక్కు ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమాని సెన్సార్ చేసి ఇంతవరకు లాక్కొచ్చారు కాబట్టి అవసరమైతే ఇంకొక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ను కో ప్రొడ్యూసర్ను పెట్టుకుని అందరూ కలిసి టీం వర్క్గా ఇంతమంది ఈ సినిమా వెనకాల నుండి నడిపించారు కాబట్టి వీళ్ళందరూ కలిసి సెన్సార్ చేయించుకుని
మల్టీప్లెక్స్లో రిలీజ్ చేస్తే డెఫినెట్గా బాగుంటుందని మా డిస్ట్రిబ్యూటర్ అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనేవి లేదండి. 40 కోట్లు పెట్టి సూపర్ స్టార్గా మనోడితో పెట్టిన సినిమా ఆళ్ళ. అదే ఆడినప్పుడు మన సినిమా ఎందుకు ఆడుతుందని మనం భయపడకల. ఎందుకంటే రామ్ వెడ్స్ రాంబాయ్ అనే సినిమా 3,60,00,000 పెట్టి కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త డైరెక్టర్, ఎవరికి తెలియదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అంత సూపర్ హిట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న 40 కోట్లు పెట్టి తీసిన సినిమా మన అజయ్ భూపతి అని మంచి డైరెక్టర్, అతను మంగళవారం అండ్ RX అన్నట్టు ఇలాంటి 2 సూపర్ హిట్లు ఇచ్చాడు. అలాగే ఆ సినిమాకి పెద్ద ప్రొడ్యూసర్లు మీకు అందరికీ తెలిసిన అశ్విదత్ గారు, ACS కిరణ్ గారు, అలాగే ఆదిశేషగిరి గారు, వీళ్ళందరూ ఇంత బ్యాకింగ్ ఉన్న సినిమా వాళ్ళ. కానీ ఈ సినిమా ఆడింది, రామ్ వెడ్స్ రాంబాయ్ ఆడింది. కాబట్టి మన సినిమాకి మనం తక్కువ అండర్ ఎస్టిమేట్ చేసుకోవట్లేదు. ఈ సినిమా కూడా రామ్ వెడ్స్ రాంబాయ్ లాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే మా అశోక్ చక్రం ఇప్పటిదాకా చక్రాన్ని తిప్పాడు, కానీ మిగతా తిప్పి కొంచెం థియేటర్కి వెళ్ళాలంటే కొంచెం ఖర్చు అవుద్ది. సెన్సార్ చేయించాలి, సెన్సార్ తర్వాత మళ్ళీ థియేటర్లు చూడాలి, థియేటర్లు మళ్ళీ క్యూ4 కట్టాలి, పబ్లిసిటీ చేయాలి, ప్రమోషన్ చేయాలి, ఎంతో కొంత పని ఉంటుంది దానికి. కాబట్టి అవన్నీ చేయగలిగిన సమర్థత ఉంటే ఈ సినిమా చూపిస్తే ఇంకో సినిమా 4 సినిమాలు ఇతనికి వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో యాక్ట్ చేసిన కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా అవకాశాలు వస్తాయి. ఒక్కడో ఒక పని చేయలేడు, అందరూ కలిసి సమిష్టికి పని చేశారు. కాబట్టి ఇది సక్సెస్ని అందరూ షేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఈ సలహా బాగుంటే వినండి, బాగోకపోతే డస్ట్బిన్లో వేసేయండి. ఒక మంచి సినిమాకి డెఫినెట్గా ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో క్యాస్టింగ్ లేదు, అది ఒకటే తప్ప మిగతా అంతా కొత్త లేదు కదా, కొత్త వాళ్ళు కాబట్టి అందరూ తలో చేయి వేసుకుంటే డెఫినెట్గా పని జరుగుద్ది. ఇప్పుడు ఏదో క్రౌడ్ ఫండింగ్ సినిమాలు వస్తున్నాయి కదా, అలాగే ఇది క్రౌడ్ ఫండింగ్ లాగా మీరు ప్లాన్ చేసుకుని ఒక 25 థియేటర్లు రిలీజ్ చేస్తే చాలు. మల్టీప్లెక్స్లు ఉన్నాయి మనకి, మల్టీప్లెక్స్లో ప్రతి ఊళ్ళోనే దొరుకుతుంది థియేటర్ దొరుకుద్ది. ఎందుకు దొరుకుద్ది అంటే ఒక్కో మల్టీప్లెక్స్లో 4 థియేటర్లు ఉంటాయి. 4 థియేటర్లు అంటే 4 16 షోలు పడతాయి. మనకు ఒక్క షో చాలు. ఆ వారం 5 సినిమాలు అయినా 6 సినిమాలు అయినా మన సినిమాకి ఒక షో ఇవ్వడానికి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉంటారు. నేను నిన్నకాక మొన్నే అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలనే సినిమా రిలీజ్ చేసాం. ఒక 120 థియేటర్లు రీచ్ చేసాం. సక్సెస్ఫుల్ నడుస్తుంది సినిమా. కాబట్టి చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, కంటెంట్ ఉంటే డెఫినెట్గా నడుస్తుంది. కాబట్టి మా అశోక్ చక్రాన్ని భుజం తట్టి ముందుకెళ్ళి మీ అందరి సహకారంతో ఆ సినిమా థియేటర్లో రిలీజ్ చేయండి, డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇంకా యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు చెప్పలేను, కానీ అందరూ బాగా యాక్ట్ చేశారు. అంటే అందరికీ అవకాశం ఉండడం కోసం మళ్ళీ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చారు. ఒకే హీరో పొద్దున్న సాయం దాకా ఉండకుండా మధ్యలో విలన్ అనుకున్నాడు, విలన్ మళ్ళీ హీరో చేశారు, రకరకాలు చేశారు. మొత్తానికి ట్విస్ట్ అన్నీ బాగున్నాయి. డెఫినెట్గా ఈ సినిమా ప్రజల్లోకి వెళ్తే ఇంకా కొంచెం మంచి జరుగుతుంది ఈ సినిమాకి. ఇప్పుడు మీరు తీసిన ఈ సినిమా వెబ్ సిరీస్ కోసం తీసారా, లేకపోతే వెబ్సైట్లో పెడదాం తీసారా, లేకపోతే OTT కోసం తీసారా, ఇంకా ఏది పూర్తిగా వాళ్ళకి అవగాహన లేదు, అదే ప్లాన్ చేయలేదు. ముందు సినిమా చేశారు. పెళ్లి చేసే ముందు పిల్లల్ని సారేటి పంపాలి కదా, అందువల్ల మనం పెళ్లి చేస్తున్నాం, పిల్లల్ని సారేటి పంపితే అక్కడ కాపురం చేస్తుంది, లేదా వెనక్కి వస్తుంది, వేరే విషయం. తర్వాత అలా ముందు ప్లాన్ చేసుకోవాలి. మీరు ఏ పర్పస్తో తీశారు, ఆ పర్పస్ సాల్వ్ అవ్వాలంటే మనం చివరి దాకా వెళ్ళాలి. కాబట్టి మధ్యలో దాన్ని ఆపేయకుండా స్ట్రగిలింగ్ ఏం లేదు, దొరకలేదు ఇక అంతే, లేట్గా దొరికారు ఒకళ్ళు. నేను ప్రయత్నం కూడా చేయలేదు యాక్చువల్ సార్. ఇప్పుడు రామరాజు గారిని క్యారెక్టర్ చేశారు, ఆయన కనబడ్డారు ఇప్పుడే నాకు. ఆయన అదే అది చెప్పారు నాకు, మా అబ్బాయి ఫ్రెండ్ కూడా చెప్పారు. అలా ఇప్పుడు చూస్తే బయట చూస్తే చిన్నపిల్లలు ఉన్నాడు ఆయన, దాంట్లో చూస్తే విలన్లా ఉన్నాడు. అందువల్ల తెర ముందు తెర వెనక తేడా ఉంటుంది కదా. డెఫినెట్గా ఇక్కడ టాలెంట్ అనేది ఎవడు బొబ్బు సొమ్ము కాదు. డెఫినెట్గా మనలో టాలెంట్ ఉంటే మనం పైకి వస్తాం. ఎవరు ఆపలేరు, ఎవరు తొక్కలేరు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ మరొకసారి చెప్పేది ఏంటంటే, మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి సినిమాలు ఎక్కడ ఏమీ ల్యాగ్ కానీ బ్యాడ్ కానీ ఏమీ లేదు. అంటే ఇంకా బాగా తీసి ప్రతి కూడా చెప్తారు, కానీ అది ఉన్నంతవరకు పరిమిత వనరులతో బ్రహ్మాండంగా తీశారు. దీన్ని మనం అభినందిద్దాం. నెక్స్ట్ లెప్ మాత్రం డెఫినెట్గా మీరు థియేటర్కి వెళ్తే బాగుంటుంది నా సలహా. దాన్ని ప్రయత్నం చేసి ప్రయోగం చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కరికే పోలీస్ చేసేస్తే మిగతాకి వెళ్ళి ఏంటి యూనివర్సిటీ పని పోలీస్ డ్రెస్ వేసుకోరా, అదే వనరులు అదే అర్థమైంది ఏమండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు మీరు ఒక కొత్త సినిమా వస్తుంది అంటే కొత్త నటులు ఆర్ ఎవరు వచ్చినా సరే ఇలాగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, టాలెంట్ని తీసుకొస్తూ ఉన్నారు ముందుకి. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ కోటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు కోటేశ్వరరావు గారు కాదు, కోటేశ్వర ప్రసాద్ బై వే. సో ఫస్ట్లీ నాకు ఈ ఈవెంట్కి కనెక్షన్ ఏంటి అని అంటే శ్రీధర్. సో
నేను ఆమె సర్జన్, బట్ నాకు శ్రీధర్కి ఆల్మోస్ట్ లాస్ట్ 6 years నుంచి హ్యావ్ ఏ డిఫరెంట్ బాండ్. బట్ ఒకరోజు వచ్చి ఇలా నేను సినిమా చేయబోతున్నాను అంటే నేను షాక్ ఉన్నాను. ఇదేంటి శ్రీధర్ ఈ మెడిసిన్ వదిలేసి మూవీ ఫీల్డ్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాను? లైక్ నో సార్ ఇంట్రెస్టెడ్ అంటే సార్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. కానీ ఈరోజు నేను నా 7-year-old సన్ వాడి జనరల్గా 10 minutes కన్నా ఎక్కడ కూర్చోడు. మ్యాక్సిమం కార్టూన్ నెట్వర్క్ మినిట్సే చూస్తాడు. అలాంటిది 1 hour సినిమా చూసి ఇప్పుడు అంటే డాడీ ఇంటికి వెళ్ళి మనం టీవీలో పెట్టుకుని సినిమా చూద్దాం అంటున్నాడు. సో దాట్స్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ అమేజింగ్. అంటే ఒక 7-year-oldకి సినిమా చేరింది అంటే ఐఎమ్ షూర్ లార్జర్ ఆడియన్స్ కూడా బాగా వెళ్తుందని ఒక నమ్మకం ఉంది. అండ్ ఎక్సలెంట్ డైరెక్షన్. ప్రతి బిగినింగ్ మూవీస్కి కొంచెం పిట్ ఫాల్స్ ఉంటాయి, బట్ హవెవర్ ఎక్కడ కూడా అదేదో కొత్త సినిమా, కొత్త డైరెక్టర్స్, కొత్త క్రూ అనేది ఎక్కడ ఆ ఫీలింగ్ రాకుండా యాక్టర్స్ కూడా సో వెల్ డన్. చాలా మెచ్యూర్డ్గా అందరూ చాలా అంటే యాజ్ ఇఫ్ సీజన్ యాక్టర్స్ లాగా బాగా యాక్ట్ చేశారు. శ్రీధర్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్ అండ్ ఎవ్రీ వన్, ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ పోలీస్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కానీ హీరో గారు అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఈ సినిమాకి హీరో హీరోయిన్ లేకపోతే అసలు హీరోయిన్ అనేది లేదు కాన్సెప్ట్. అదే సర్ప్రైజ్. సినిమాలో జంప్ ఎవరో ఒక 4-5 హీరోయిన్స్ ఉంటారు, ఏ సంథింగ్ విల్ బి దేర్ రైట్. లేకుండా ఇంత ఇంట్రెస్టింగ్ ఒక 1.5 hour తీసారంటే ఇట్ ఇస్ గ్రేట్ టాలెంట్ ఆఫ్ ది డైరెక్టర్ అశోక్ గారు. అండ్ ఐ విష్ ద మోక్ష టీమ్ వెరీ గుడ్ సక్సెస్. అంటే సినిమా రీచ్ అవడానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పారు పెద్ద ఆయన, బట్ మల్టీప్లెక్స్లోకి వెళ్ళటానికి లాడ్ ఆఫ్ రిసోర్సెస్, లాడ్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి నెట్వర్క్. కానీ ఇది ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళినా కానీ ఒక 10 మంది కలిసి చూసుకునే ఒక మంచి సినిమా. అండ్ ఈ 10 మంది ఇంకొక 100 మందికి తీసుకెళ్తారు, 100 మంది 1000 మంది అట్లా ఈ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఈ సినిమా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఐ విష్ మోక్ష ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ శ్రీధర్. ఐ విష్ యూ మోర్ సక్సెస్. మెడికల్ ప్రొఫెషన్ వెళ్ళి మాకు అది సినిమాలు చేసుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ విషింగ్ ఆల్ దిస్ యంగ్ టాలెంట్స్. నిజంగా అంటే సినిమా చూస్తున్నంతసేపు క్యారెక్టర్స్ గుర్తున్నా కానీ స్టేజ్ మీదకి వచ్చాక ఎవరు ఏ క్యారెక్టర్ని గుర్తుపట్టడానికి టైం పడుతుంది. నిజంగా లైక్ మిమ్మల్ని గుర్తుపట్టడానికి అదేంటి నేను ఎక్కడున్నాను ఇలా ఉన్నాడని చూస్తే తర్వాత పోస్టర్ చూస్తున్నా. నేను వచ్చిన కాడి నుంచి నెతుకుతున్నా ఒక్కొక్క మనిషి పోస్టర్లు ఎలా ఉన్నారు, బయట ఎలా ఉన్నారని. సో నిజంగా దట్ ఈస్ అ ట్రూ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. ఎవరైనా సరే యాక్టర్స్కి మిమ్మల్ని మేము మర్చిపోవాలి, బయట గుర్తుపట్టట్లేదండి, మీరు ఎంత బాగా యాక్ట్ చేశారు, మీ క్యారెక్టర్స్ మాకు అలా అంత బాగా గుర్తుండిపోయినాయి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్. అయితే ఇప్పుడు టీంలోంచి సాయిదేవ్ గారు మాట్లాడతారు. ఫస్ట్ నన్ను ఎందుకు ఇరికించారు మాస్టారు అన్నట్టు చూస్తున్నాడు ఆయన. ఆయన దగ్గర ఉన్న మైక్ తీసుకోండి ప్లీజ్. సెంటర్లో నుంచొని ఏదో ఒకటి అంట. ఏం చెప్పాలి నేను చెప్పనా? సెంటర్ రండి ఫస్ట్. సినిమాలో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడు. యాక్ట్ చేయడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ పోస్టర్లో చూసుకున్న దానికి ఇక్కడ యాక్ట్ చేసిన దానికి అంత డిఫరెన్స్ అనిపించింది. అది నేనేనా అనిపించింది నాకు. అసలు నాకు చాలాసార్లు అనిపించింది మీ అందరినీ చూసినప్పుడు, వెళ్ళేనా అందులో యాక్ట్ చేసిన వాళ్ళు బయట ఉన్న వాళ్ళు అని. బట్ సూపర్, బాగా యాక్ట్ చేశారు అందరూ. చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ రిక్వెస్ట్ నా అర్హాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సార్ స్టోరీలు వచ్చేసినాయా? ఇప్పటికి స్టోరీస్ వచ్చేసినాయా? ఎస్, నరేషన్ కోసం స్టోరీస్, కథలో క్యారెక్టర్ అర్జున్. ఎస్ సార్, మేము మాట్లాడినా మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్ యూ వచ్చేసి ఫస్ట్ అశోక్ చక్రంకి. ఎందుకంటే లైక్ అప్పుడు నేను మైకా ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో అప్పుడే కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చాను. లైక్ అప్పటికి ఏం చేయలేదు, బట్ స్టిల్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆపర్చునిటీ కింద, లైక్ జస్ట్ ఒక ఆపర్చునిటీ కింద నాకు అశోక్ చక్రం అన్న నాకు ఒక నమ్మకం ఉంచి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. నన్ను నేను చూపించుకోవడానికి, ఒక కైండ్ ఆఫ్ విజిటింగ్ కార్డ్ లాగా పనికి రావడానికి. అండ్ దానికి పడ్డ అది అవుట్పుట్ తీసుకురావడానికి అశోక్ చక్రం పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. ఇక్కడ ఎంతమంది కనిపించినా కానీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వన్ మ్యాన్ షో. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము చూసింది 3 years జర్నీ. మేబీ ఆ స్టోరీ రాయడానికి తను ఇంకొక 1-2 years స్ట్రగుల్ పడ్డాడు తను. సో టోటల్గా ఒక 5 years జర్నీ ఒకే కాన్సెప్ట్ని పట్టుకొని దాన్ని మ్యాక్సిమం అవుట్పుట్ దాకా తీసుకురావడం, అంత పట్టుదలతో చేయడం అనేది దట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్.
అండ్ ఆ ఈజీ థింగ్ కాంది వితౌట్ ఎనీ సపోర్ట్. లైక్ ఓకే, సపోర్ట్ అనేవాళ్ళు మేమందరం కానీ వేరే వాళ్ళందరూ కానీ ఒకటొకటి లైక్ అవుట్పుట్ వస్తూ ఉంటే యాడ్ అవుతున్నారు, కానీ ఎటువంటిది లేకుండా ఇప్పుడు మీరు చూస్తున్న రియాలిటీని తను విజువలైజ్ చేసి దీన్ని రియలైజ్ చేసి రియాలిటీకి తీసుకురావడానికి తను పడ్డ శ్రమకి ఎన్ని థ్యాంక్యూలు చెప్పినా కానీ తక్కువే. అండ్ ఇప్పటి నుంచి తనకు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవ్వాలని చెప్పి అండ్ తను అనుకున్న మ్యాక్సిమం పొటెన్షియల్ రీచ్ అవ్వాలని చెప్పి ఇంకా తన దగ్గర ఉన్న ఏదైతే వేరే పెద్ద స్టోరీలు ఉన్నాయో దానికి ఇది ఒక విజిటింగ్ కార్డ్ లాగా పనికొచ్చి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ తనకు ఆపర్చునిటీ ఇచ్చి తన వల్ల మాలాంటి కొత్త వాళ్ళకి చాలామందికి ఆపర్చునిటీ క్రియేట్ చేసి అండ్ ఏదైతే స్టోరీ టెల్లింగ్ ఏదైతే చెప్పాలనే ఒక డ్రీమ్ ఉంటుందో ఒక డైరెక్టర్కి అది రియలైజ్ చేయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ స్టేజ్ మూలంగా ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. అండ్ అశోక్ చక్రం ఒక వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ లాగా మిగిలిపోయాడు నాకు. ఇప్పుడు ఎంతమంది నేను జర్నీ చేశాను లాస్ట్ 3 yearsలో, చాలా షూటింగ్స్ మొదలైనవి మధ్యలో ఆగిపోయినాయి, చాలా షెడ్యూల్స్ స్టార్ట్ అయినాయి మధ్యలో ఆగిపోయినాయి. ప్రొడ్యూసర్ ప్రాబ్లమో, టెక్నికల్ ప్రాబ్లమో, యాక్టర్స్ ప్రాబ్లమో ఏదన్నా కానీ ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ చూస్తే అట్లీస్ట్ ఒక 100-150 మెంబర్స్ కనిపిస్తారు. సో అంతమందిని కోఆర్డినేట్ చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళతో చేయించి వితౌట్ ఎనీ సపోర్ట్తో చేయించడం అంటే అంత ఈజీ కాదు. మేబీ అది ఒకవేళ కనిపించవచ్చు, బట్ అంత ఈజీ అయితే కాదు అది. దానికి చాలా స్ట్రగుల్ ఉంది, చాలా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, చాలా కోఆర్డినేషన్ ఉంది. ఒక్కొక్క లొకేషన్ని అందరినీ చేర్పించడానికి ఎన్నో కోఆర్డినేషన్లు మార్నింగ్ 4-5 o'clock నుంచి లొకేషన్కి 7 o'clockకి రావడానికి తను ఒక్కడే. అగైన్ ఎటువంటి అసిస్టెన్స్ లేరు, ఎటువంటి సపోర్ట్ లేదు. తను మ్యాక్సిమం మొత్తం ప్రతిదీ కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఐ వాంట్ వన్స్ అగైన్ థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ అశోక్ చక్రం అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి క్లాప్, ప్రతి అప్రిషియేషన్, ప్రతిదీ నన్ను అడిగితే ఎవరికి చెందకూడదు ఇప్పుడు. సో మేబీ సెల్ఫిష్గా మాట్లాడుతున్నాను కావచ్చు, బట్ హీ టోటల్లీ డిజర్వ్స్ ఇట్. అండ్ తనకొక్కడికే ఇది చెందాలి ఈ సక్సెస్ అండ్ ఎవ్రీ దీని స్ట్రగుల్ అంత ఇంత కాదు కాబట్టి నేను ఇంతలా చెప్తున్నాను. ప్లీజ్ మీలో ఎవరన్నా కానీ ప్రొడ్యూసర్స్ ఉంటే, మీకు ఎవరన్నా కానీ ప్రొడ్యూసర్స్ తెలుసుంటే ఐ విష్ యూ గివ్ హిమ్ ఎ ఛాన్స్ టు టెల్ ద స్టోరీ అండ్ ఐ విష్ హీ గెట్ ఎ ఛాన్స్ విచ్ హీ యాక్చువల్లీ డిజర్వ్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Now I request editor Vichwan Raj. అన్నిటికంటే గొప్ప పబ్లిసిటీ ఏంటంటే మౌత్ పబ్లిసిటీ. మీరు చూసిన వాళ్ళు పలానా సినిమా చూసాము, అది బాగుంది, మీకు నచ్చింది కాబట్టే అనుకుంటున్నాను, నచ్చిందని నమ్ముతున్నాము. సో నచ్చిందని మీరు 10 మందికి చెప్తే అంతకు మించిన పబ్లిసిటీ వేరొకటి ఉండదు. సో అశోక్ చక్రం, మీ కష్టానికి తగ్గ ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అశోక్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ మీకు అడ్వాన్స్ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నవ్ ఐ రిక్వెస్ట్ సెకండ్ డిఓపి వరుణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. మా సినిమా కోసం ఇంత దూరం వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో దీనికి నా థ్యాంక్ యూ అండ్ ఎవ్రీథింగ్ మా డైరెక్టర్ అశోక్ చక్రం గారికి వెళ్తుంది. సో ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా గ్రీన్ బావచ్చి దగ్గర ఒక చిన్న మీటింగ్తో స్టార్ట్ అయింది ఇది. ఇప్పటికీ ప్రసాద్ ల్యాబ్ వరకు వచ్చింది బిగ్ స్క్రీన్ మీద. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ అశోక్ చక్రం ఎప్పటికీ ఈ ప్రాజెక్ట్ అని కాదు, దీని తర్వాత ఎన్ని ప్రాజెక్ట్ చేసినా నేను 100% సపోర్ట్ ఇస్తా. సో కలిసి వర్క్ చేద్దాం బ్రో దీని తర్వాత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అని. నవ్ ఐ రిక్వెస్ట్ పవన్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. పవర్ఫుల్ విలన్ రోల్ ప్లే చేసినటువంటి పవన్ కుమార్ గారు. అందరికీ నమస్కారం సార్. అంత గంభీరమైన రోల్ చేసి ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. మీరు అక్కడ చూసిన పవన్ వేరు, ఇక్కడ చూసేది వేరే. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అశోక్ చక్రవర్తి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ యూనో ఆయన చాలా ఓర్పుగా ఉంటాడు. సో ద ఫస్ట్ థింగ్ దట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ అండ్ నా షెడ్యూల్స్ ఎప్పుడండి, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ యూనో నా షెడ్యూల్స్ చూసుకుని అదే టైంలో షూట్ ఫిక్స్ చేసి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఒక సిల్వర్ స్క్రీన్ మీద చూపించినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అన్ని ప్రొఫెషన్స్ ఉన్నట్టున్నారు కదా, ఒక సాఫ్ట్వేర్, ఒక డాక్టర్. సో నౌ ఐ రిక్వెస్ట్, ఐ థింక్ డాక్టర్, ఈయన డాక్టరే కదా, లైక్ శ్రీధర్ శ్రీరాములు గారు, మెడికల్ నుంచా?
ఓకే నేను డాక్టర్ కాదండి, ఓకే ఐఎమ్ రీజనరేటివ్ మెడిసిన్స్. మా సినిమాకు వచ్చి చాలా దూరం నుంచి మా సినిమాకి ఇక్కడికి వచ్చి దీవించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ ఒకసారి మా టీం తరపున మేమందరం మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మళ్ళీ స్పెషల్గా డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్, మెడికవర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ సార్ చాలా బిజీ ఉంటారు. నేను డైరెక్టర్ గారు వెళ్ళి అడగగానే తప్పకుండా నేను వస్తాను అని చెప్పి వచ్చిన డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్ సార్కి మోక్ష టీం తరపు నుంచి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్పెషలీగా నాకు అశోక్ చక్రానికి ఒక మంచి రిలేషన్ ఉంది. అది ఎలా చెప్పాలంటే ఇక్కడ వాళ్ళ భార్య ఫీల్ అవుద్దేమో, వాళ్ళ భార్య కంటే నేను ఆయన ఎక్కువ తిట్టుకున్నాం కొట్టుకున్నాం ఈ సినిమా కోసం. మాది భార్య భర్తల బంధం. అశోక్ ఏమైంది, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు? శ్రీధర్ కొంచెం ఆగు చేస్తాను, నాకు సినిమా రిలీజ్ అయిపోవాలని నేను అవ్వాలి అంటే దానికి ఎన్నో కష్టాలు ఉంటాయని ఆయన. ఇద్దరం కొట్లాడుతూ ఎన్నో అనుకుంటూ రోజు ఒక 3 సంవత్సరాల నుంచి జర్నీ చేసామా, 3-3.5 సంవత్సరాల నుంచి జర్నీ చేసి ఫైనల్గా ఇంత అద్భుతమైన అమోఘమైన ఈ బ్రహ్మాండాన్ని బయటికి తెచ్చిన అశోక్ చక్రానికి స్పెషల్లీ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా రిక్వెస్ట్ అరుణాచల్ మహేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణాచల్ మహేష్. సినిమా చూసినంతసేపు అంటే మేము పడ్డ కష్టాలని గుర్తొచ్చినాయండి. ఒకసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అంటే అశోక్ కష్టం అంతా ఎంత కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వైఫ్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా కష్టం సార్. దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లో ఉన్నాం మేము అందరం. 2011 అనుకుంటుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా అవకాశాలు రావట్లేదు. ట్రై చేస్తున్నాం, వెళ్తున్నాం ఏదో చేస్తున్నాం. కానీ ఇదంతటికీ మేము కష్టపడుతున్నాం. మా ఆలోచన, మా బాధ ఇది. వాళ్ళ వైఫ్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడుదో ఒప్పుకోవడం చాలా గ్రేట్ అండి అది. సో మీ వైఫ్కి సూపర్, చాలా థ్యాంక్స్ అమ్మా, మీ సూపరు. అండ్ మోర్ ఓవర్ సినిమా చూస్తున్నాను సేపు ఇందాక చెప్పినట్టే 2 సంవత్సరాలు సార్, అంటే 3.5 years నుంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు. 2 years నుంచి షూట్ స్టార్ట్ చేసాం. ఎంత కష్టపడ్డాడంటే మనిషి. డబ్బులు తెచ్చుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి, అందరినీ పిలవాలి. ఏంది మనిషి ఏం చేస్తాడు అనుకుంటే కట్ చేస్తే సినిమా చూసిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏం మాట్లాడాలో కొంచెం బాగా ఎక్కువ చేస్తుంది. థ్యాంక్ యూ. ఎనివే వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. నా రిక్వెస్ట్ రామ్ గోపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ సెంటర్, కొంచెం సెంటర్కి రండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అశోక్. 2 things. ఒకటి, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇది నా ఫస్ట్ ఆపర్చునిటీ. రెండోది, ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు, మనోజ్, మహేష్, శ్రీధరు, నీలు, సో మెనీ ఫ్రెండ్స్ వచ్చారు. అందరు చెప్పినట్టే అంటే సినిమా నేను 2 ప్రొడ్యూస్ చేసి తీశాను. ప్రొడ్యూసర్గా చేయడమే చాలా కష్టం. అటువంటిది సింగిల్ హ్యాండ్లో ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ అన్ని అసిస్టెంట్ డైరెక్టర్, చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఆయన కష్టం చూసి అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఆయన షూట్ చేసేటప్పుడు మమ్మల్ని నైట్ వరకు తిప్పుతా ఉంటాడు. నేను నా ఉడతా భక్తి నేను చేశానండి. అంటే లొకేషన్స్ చూపించడం, ఫుడ్ లంచ్ చేసుకోవడం, ఇట్లా చిన్న చేసాం. కానీ వెనక కామెంట్ చేసుకునే వాళ్ళం. అంటే నైట్ వరకు చంపుతూ ఉంటాడు, ఒరే రాంబాబు బాగా రాకపోతే తర్వాత చూసుకుంటాం అనే లెవెల్లో మేము అనుకునేవాళ్ళం వెనక. బట్ హీ ఈజ్ వెరీ గ్రేట్ అండి. మహేష్ చెప్పినట్టు తన మిస్సెస్ కూడా చాలా గ్రేట్ అండి. అసలు అంటే తన ప్యాషన్ని ఒప్పుకొని సపోర్ట్ చేయడం అది అంత ఈజీ కాదు. అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి మీకు కూడా. ఇంకా చెప్పాలంటే నేను యాక్చువల్గా దేవదాస్ కనకాల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 10 years బ్యాక్ నేర్చుకున్నాను. అప్పుడు పరిచయం అశోక్. నేను సినిమా ఫీల్డ్ ఇంకా కొన్ని రోజులు ట్రై చేసి ఇదంతా అయ్యేది లేదని ఐటీ ఫీల్డ్కి వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటున్నా. నేను ఏదో స్పూఫ్లు తీసుకుంటా ఉన్నా. పిలిచాడు పాపం. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్. పిలిచి నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆ ప్రాసెస్లో నాకు అనిల్ అని ఒక మంచి డైరెక్టర్ పరిచయం అయ్యాడు. తనతో తీశాను. తర్వాత ఇంకా ఆ కసి అట్లా పెరుగుతా చేసుకుంటా పోతున్నాను ఇప్పుడు. సో సిద్ధార్థ్ రెడ్డి క్రియేషన్స్ అని ఉంటుంది, యూట్యూబ్లో చూడండి. ఇదంతటికి కారణం నాకు అశోక్. ఒక సినిమా మీద మళ్ళీ ఒక హోప్ క్రియేట్ చేశాడు. వేరే వాళ్ళు మనకి ఆపర్చునిటీ ఇచ్చేది, మనం క్రియేట్ చేసుకుందామని. సో నేను రియల్లీ చెప్తున్నా, ఓటీటీలో చాలా చెత్త సినిమాలు చూశాను. దానికంటే సింగిల్ హ్యాండ్తో ఇంత దూరం తీసుకొచ్చాడంటే ఈ రియల్లీ ఒక మంచి ప్రొడ్యూసర్ అంటే ఎవరైనా చిన్న ఆపర్చునిటీ ఉంది. చాలా తక్కువ బడ్జెట్లో చేస్తాడు. ఇప్పుడు తను ఎంత పరుగు తీశాడో మా అందరికీ తెలుసు, నాకు కానీ మనోజ్కి కానీ. ఆ తర్వాత
ఫైనల్గా అంగు చేసిన మన విశ్వన్ ఎడిటింగ్ డిఐ బాగా చేశాడు. తర్వాత మా వెంకటేష్ బొల్ల మ్యూజిక్ అదరగొట్టాడు. సో రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్. థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్ గోపాల్ రెడ్డి గారు. అండ్ సో కేసుని చాలా చక్కగా సాల్వ్ చేసినటువంటి మనోజ్ వేముల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అలాట్. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అశోక్ దీనికి కర్త కర్మ క్రియ మొత్తం అశోకే. ఎందుకంటే అందరు అలసిపోయేవాళ్ళు, కానీ తను అలసిపోయేవాళ్ళు కాదు. మేమేదో మార్నింగ్ లేసి వచ్చేవాళ్ళం, వీకెండ్స్లో షూట్ చేసుకునేవాళ్ళం. తను రేపు ఒక ఆర్టిస్ట్కి ఏం డ్రెస్ కాస్ట్యూమ్ కావాలి, ఎలాంటి ప్రాపర్టీస్ కావాలి, అట్లా ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ తెలుసుకోవాలి. అంటే అది చాలా మెంటల్ టెన్షన్ అండి. ఎన్నో ఎండకలు కూడా ఊసిపోతాయి, అవి నాకు తెలుసు. సో తనకి ఎంత చెప్పినా తక్కువే, ఇక దాని గురించి వేస్ట్ చెప్పి. ఎందుకంటే ఆ వర్డ్స్ తక్కువ అయిపోతాయి. తను చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళ వైఫ్ సుష్మా గారికి థ్యాంక్స్ చెప్పాలి. తను రుణం తీర్చుకోలేడు. అలాగే నేను కూడా నా వైఫ్కి థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. యాజ్ యూ మెన్షన్ కర్త కర్మ క్రియ అయినటువంటి అశోక్ చక్రం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా మాట్లాడే ముందు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అంటే స్టేజ్ మీద రావడానికి ఒక 10 ఏళ్ళు పట్టిందని వస్తుంది. సో ఏం మాట్లాడ అర్థం కావట్లేదు. అంటే ఏదైనా నేను చేసి చూపించాలనే మెంటాలిటీ. సో మెంటల్గా ఎంత స్ట్రగుల్ అయ్యానో, అంటే సినిమాతోని మాట్లాడాలి అని నాకు ఎప్పుడు ఉండేది. బట్ అంటే ఇంకోటి ఏంటంటే కొన్ని అంటే నరేషన్లో చెప్పడంలో ఎవరు ఎలాంటి కోరుకుంటారు క్యారెక్టర్ కొంచెం అందులో చెప్పాను కదా కొన్ని డైలాగులు. సో అలాగే ఎవరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలియదు. సో నేను వాళ్ళని నమ్మించడానికి కథ చెప్పడం వల్ల నా వల్ల కాదు. నేను కథని కథలా చెప్పాలనుకుంటా, కానీ నమ్మించేలా కథ చెప్పాలంటే నా వల్ల కాదు. సో ఇంకోటి ఏంటంటే నేను ఎవరిని అసలు ఒక నార్మల్ ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని నన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ ఒక 3-4 కోట్లు అట్లీస్ట్ ఎంతైనా ఒక అమౌంట్ పెట్టాలంటే ఎందుకు పెట్టాలి, నన్ను ఎందుకు నమ్మాలి? సో ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కథ చెప్పి వాళ్ళ డబ్బుని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఈవెన్ షార్ట్ ఫిల్మ్ అయినా కానీ సో అంటే వాళ్ళ ప్యాషన్ ఉండి చేస్తే ఓకే, బట్ నేను నమ్మించి ఇది ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అయితే అసలు మా అమౌంట్ వస్తుందో రావలేదు తెలియదు. బట్ సినిమా అయినా థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఎట్లా ఇప్పుడు ఎంత తగ్గిపోయింది అంటే ఆడియన్స్ రావడం తగ్గిపోయింది, ఓటీటీకి అలవాటు పడిపోయారు. సో ఇప్పుడు మనం 3-4 కోట్ల బడ్జెట్లో కథ చెప్పి ఒప్పించి రప్పించాలంటే మనల్ని ఎందుకు నమ్మాలి? సో అందుకే నన్ను క్వశ్చన్ చేసుకుంటా ఎప్పుడైనా. సో అలా నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. మొదట్లో ఎవరు చెప్తే ఒకతను చెప్తే యాక్చువల్ ట్రై చేస్తుంటే సపోర్ట్ అడుగుతుంటే ఎవరో వచ్చారు ప్రొడ్యూసర్ అన్నారు. ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరో ఉన్నారంటే సో కొంత ప్యాషన్ అంటే ప్రొడ్యూసర్లో కూడా కొంతమంది ప్యాషనేట్ లేరు, చూశాను నేను కొంతమంది. సో అంటే సినిమా అనేది ఏదో అంటే సింపుల్గా డబ్బులు పెట్టాము ఎంత వస్తుందనే లెక్కల్లో కొంతమంది చూస్తుంటారు. బట్ కొంచెం ప్యాషనేట్గా తీయాలి. సో యాక్చువల్లీ నేను కూడా కొంత నా మిడిల్ క్లాస్ మెంటాలిటీతోని చాలా చోట్ల తగ్గి చేశా. ఎందుకంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు, అందుకే క్వాలిటీ విషయంలో కొంత తగ్గింది. కొన్ని సీన్లు నైట్ సీన్లు చేయాల్సింది చేయలేదు, కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, అన్నీ నాకు తెలుసు. ప్రతిదీ ఏ మిస్టేక్ ఉందో కూడా నాకు తెలుసు. అందుకే నేను యాక్చువల్లీ సినిమా లేట్ అవ్వడానికి కారణం అంటే నాకు ఒక్కరిని అయిపోయి నాలో నేను స్క్రిప్ట్లో కానీ షూట్ చేసినాక రష్ చూసుకొని అరే నేను ఇమాజిన్ చేసింది వేరే రేంజ్ కదా, ఇక్కడ తగ్గిందే అని అక్కడ స్టక్ అయిపోయి నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉండేవాడిని. అంటే మనం ఏంది ఇది కరెక్టా కాదా, నేను అసలు డైరెక్టర్నా కాదా, చేయగలుగుతానా లేదా, నా మీద నాకు అందుకే ఎవరికి చెప్పబోయేవాడిని. నాలో నేను మాట్లాడుకొని
ఎందుకంటే ఇది బాగా వచ్చిందని ఊరికే చెప్పలేను కదా. అదే నేను అనుకున్నా అది కదా ఇలా వచ్చింది ఏంది అనే డౌట్ ఉండేది. అట్లా టైం గడుస్తుంటే ఒక టైంలో రిలీజ్ అయ్యా. యాక్చువల్లీ ఇది థియేటర్ సినిమా కాదు కదా, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్. నాకున్న సోర్సెస్ ఇంతే. సో నాకున్న బడ్జెట్లో ఇంతే వస్తుంది. నేను అనవసరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అర్థమై రిలీజ్ అయ్యి మళ్ళీ నాకు నేనే మోటివేట్ అవుతూ చేశాను. సో ఓవరాల్గా సినిమా చేసింది ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ గారిని అప్రోచ్ అవ్వాలంటే ఇక నేను ఇది నా ఈ బడ్జెట్లో ఈ సినిమా చేయగలను అని ప్రూవ్ చేయడానికి ఈ సినిమా చేశాను. సో నేను ఎప్పుడు అంటే నా సినిమాలో కూడా అదే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అన్నాను కదా, ఏదో చూస్ చేస్తాను. సో రేపు పొద్దున ఒక ప్రొడ్యూసర్ ఎవరైనా వచ్చినా కానీ అంటే ఒక 50 lakhs పెట్టినా దాన్ని 5 crores లేక 1 crore పెట్టినా 10 crores రేంజ్లో తీయాలి అనే మెంటాలిటీ ఉంటుంది తప్ప డబ్బులు వృధాగా ఖర్చు పెట్టాలని ఎప్పుడు నాకు ఉండదు. సో కంటెంట్ మీద ఆలోచిస్తా, ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తా. ఎందుకంటే నాకు సక్సెస్ అంటే సినిమా బ్లాక్ బస్టరా హిట్టా ఇది కాదు నాకు కావాల్సింది. 1 కోటి పెట్టాడా 1 లక్ష వచ్చినా దానిపైన 1 లక్ష వచ్చినా నేను సక్సెస్ అయినట్టే. సో అంతేకాని ఏదో 10 కోట్లు పెట్టి బయట టాక్ వచ్చేసి హిట్ అయిందంట అంటే ప్రొడ్యూసర్కి 5 కోట్లు వచ్చినా వేస్టే కదా. 5 కోట్లు పెట్టిన దగ్గర 5 కోట్లు వచ్చినా వేస్టే. బట్ 1 కోటి పెట్టినా 1 లక్ష వచ్చినా అది ఫ్లాప్ అని తెలిసినా నేను సక్సెస్ అనే ఫీల్ అవుతా. సో ఆ మెంటాలిటీ నాది. సో అందుకోసం నేను ఈ బడ్జెట్లో ఈ చిన్న బడ్జెట్లో ఇది ఆల్మోస్ట్ 1.5 hour అంటే అందరు థియేటర్ సినిమా కొంతమంది అన్నారు ఏదో థియేటర్ కూడా రిలీజ్ చేస్తా అంటున్నారు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. థియేటర్ క్వాలిటీ కాదు, అంటే నేను ఇంకా బాగా చేయగలను. సో ఇది ఓటీటీకి అయితే ఓకే, ఓటీటీ రేంజ్ సినిమా. సో థియేటర్ అంటే నాకు గ్రాండియర్ అది వేరే ఉంటుంది. సో ఓవరాల్గా ఇది అంటే ఇక అన్నీ చెప్పలేము, ఇది లెంత్ అయిపోతుంది, మనకు టైం లేదు. సో ఇంకా మేజర్గా థ్యాంక్స్ చెప్పాల్సింది నా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మొదట శ్రీధర్ ఫస్ట్ కథ చెప్పింది ఆయనకే. సో ఒక జీబులో ఫస్ట్గా నిద్రపోయాడు, తర్వాత మళ్ళీ స్క్రీన్ ప్లే మార్చి చెప్పా, అప్పుడు అదిరిపోయింది అన్నాడు. సో ఓకే అని అప్పుడు స్టార్ట్ చేశా. అంతకుముందు కూడా యాక్చువల్ డెమోకి వేరే కథ అనుకున్నా, అది చెప్తే మనోడు కొంచెం ముందుకు రాలేదు. తర్వాత ఇప్పుడు ఈ కథ థ్రిల్లర్ బాగుందని చెప్పాను. సో అలా స్టార్ట్ అయింది. తర్వాత మనోజ్ చెప్పాను. సో మనోజ్ కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. సో అలా ఆలోచిస్తున్న క్రమంలో నాకు వాట్సాప్లో చూసిన ఇంకా యాక్టర్స్ కావాలి అని ఎట్లా అంటే నాకేంటంటే మేజర్గా నాకు ఎందుకో ఎంత పెద్ద గొప్ప యాక్టర్ కానీ బయటోడి కంటే నా ఫ్రెండ్ సర్కిల్లో పెట్టాలనేది నా ఇంట్రెస్ట్. ఎందుకంటే మనమే కదా అవకాశం ఇవ్వాలి మన ఫ్రెండ్స్కి. ఎవరికి మనం ఇవ్వకపోతే ఎట్లా? అంటే టాలెంట్ ఉండొచ్చు, టాలెంట్ కంటే నాకు రిలేషన్ అంటే నేను కొంచెం ఎమోషనల్ ఫెయిల్ని మన సర్కిల్లో ఉన్న వాళ్ళని తీసుకొద్దాం, మన వల్లనే డెవలప్ చేసుకుందాం. యాక్చువల్లీ మనోజ్ విషయంలో కూడా నాకు అంటే వేరే ఆఫర్ వచ్చింది కానీ బట్ నాకు వద్దు. వాళ్ళు యాక్చువల్లీ మొత్తం ప్రొడ్యూసర్ మొత్తం చూసుకుంటా అన్నారు, కానీ నాకు వద్దు అని చెప్పేసి అంటే కొంచెం చిన్న ఖర్చులు పెట్టుకోవాలి, మిగతా అంతా నేను చూసుకుంటా అన్నా కానీ నేను వెళ్ళలేదు. మనోజ్నే మెయిన్ లీడ్గా పెట్టుకున్నాను. అలాగే వాట్సాప్లో చూస్తున్న క్రమంలో మాకు రామ్ గోపాల్ మా ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్, సో ఆయన స్పూఫుల్ చేస్తున్నాడు. ఏంటి నేను స్పూఫుల్ చేస్తున్నాడు, అట్లా కాదు అట్లా చేయొద్దు అని ఫోన్ చేసి రమ్మన్నాను. సో అలా రామ్ గోపాల్ మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాడు. సో మంచి ఫ్రెండ్షిప్ మా ఇద్దరికి కూడా మధ్యలో డిస్కషన్లు ఎన్నో జరిగినాయి, కానీ ఆ ఫ్రెండ్షిప్ వల్ల అలా ముందుకెళ్తున్నాం. మర్చిపోయినా యాక్చువల్లీ ఇలా శ్రీధర్ తర్వాత యాక్టర్ ఫస్ట్ అనుకున్నప్పుడు సత్య క్యారెక్టర్, అసలు కథ రాసినప్పుడు ఫస్ట్ అనుకున్న క్యారెక్టర్ సత్య. ఆయన కథ చెప్పగానే నేను హీరోనా అంటే కొంచెం లైన్ నేను హీరోనా అంటే హీరో అంటే ఒక టిపికల్ క్యారెక్టరే, సో మెయిన్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పాను. ఆయన మంచి సపోర్ట్ ఇచ్చారు. సో అలా తర్వాత మనోజ్ ధరా అర్హాన్ తను పరిచయం అయ్యాడు. సో తను ఇంట్రెస్టింగ్ అంటే కొంచెం యాక్చువల్లీ ఇంకా 2-3 సీన్లు ఉండాలి, కానీ వేరే షూట్ ప్లాన్ చేసుకున్నాడు. అప్పుడు నేను అదంతా వీకెండ్ సినిమా అయిపోయింది, ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళ వల్ల అంటే నేను వాళ్ళను ఇది ఏదో పొడి చేస్తుంది గొప్పగా ఉంటుందని చెప్పలేకపోయినా. అంటే నాకే ఇమాజినేషన్లో ఇది అనుకున్నట్టు వస్తుందా రాదా నాకు తెలియదు, ఎందుకంటే కథ రాస్తాం కానీ ఎగ్జిక్యూషన్లో ఎందుకంటే మనకున్న సోర్సెస్ అవి కదా, ఇది అట్లా వస్తుందో రాదో. నేను అనవసరంగా వాళ్ళ మీద ఆశలు పెంచొద్దు అనేది నా ఇంటెన్షన్. వాళ్ళకి అది అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది చెప్పి ఆశలు పెంచడం వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో అందుకని ఎప్పుడూ నేను చెప్పలేదు. సో అందరికీ థ్యాంక్స్.
సో పవన్ అన్న యాక్చువల్లీ తుమ్మలపల్లి సార్ వాళ్ళ అబ్బాయి నేను అంటే విలన్ ఇంకా ఎమ్మెల్యే క్యారెక్టర్కి ఎవరు కావాలని ఎత్తుకున్న టైంలో సార్ వాళ్ళ అబ్బాయిని అడిగితే అన్న వాళ్ళ ఫ్రెండ్ అయిన పవన్ బాయ్ అని చెప్పాడు, సజెస్ట్ చేశాడు. సో ఫైనల్గా యాక్చువల్లీ అన్న కట్అవుట్ చూసి ఆ జీబీ తార మీద చూసి భలే ఉన్నాను, కానీ సడన్గా వాయిస్ చూసేసరికి షాక్ అయ్యా, అమ్మాయి సెట్ అవుతాడా లేదా అనుకున్నా. సో అదే కట్అవుట్ అది అసలు అనే తనకైతే స్క్రీన్ అంటే తెలియని వీడియో కూడా ఎక్కడ కనీసం సెల్ఫీ మన రీల్స్ లాంటిది కూడా చేసేనట్టు నాకు తెలియదు. సో అలాంటిది ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అదిరిపోయింది, నాకు హ్యాపీ అనిపించింది. ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సెట్ అయ్యాడు అనిపించింది. అంటే జనరల్గా షార్ట్ లింక్ తీసేటప్పుడు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళన్నీ పెట్టడం వల్ల ఏంటంటే చిన్న ఎఫెక్ట్ పోతుంది. యాక్చువల్లీ ఏజ్ గ్రూప్ అందరితో ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్ ఒకటే, కానీ ఆయన ఏజ్ గ్రూప్ ఎక్కువ కనబడుతుంది. సో ఆయన మంచి ప్లస్ అయ్యాడు. సో ఇంకెవరిని మర్చిపోయాను, ఒకళ్ళు మర్చిపోయారు, సుష్మా గారిని. ఆవిడ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రండి. సుష్మా గారు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు మీరు మాట్లాడుతుంటే. ఆవిడ అక్కడ ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం సుష్మా గారిని. ఇప్పుడు ఆవిడ గురించి చెప్పండి, ఆవిడే మీరు మర్చిపోయారు. మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడలేదు ఇప్పుడు. మీ వెన్ను తట్టమంటారా అండి? ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు అసలు. ఎల్లు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళిద్దరి కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. థ్యాంక్ యూ చెప్పండి సుష్మా గారికి, స్టేజ్ మీద పిలిచాను, మీరు చెప్పండి. ఇప్పుడు దాకా ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడారు ఆయన. ఓకే సార్ వెళ్ళిపోతారంట, మీరు ఏడుస్తున్నంటున్నారు. మళ్ళీ ఈ అవకాశం రావడానికి మళ్ళీ టైం పట్టేలా ఉంది. మీరు తొందరగా తీసేస్తే మాత్రం ఆవిడ ఇప్పుడే వెళ్ళిపోయి కూర్చుంటుంది, ఎందుకంటే నెక్స్ట్ మంత్కి ఇంకొక సినిమా తీసుకొచ్చేస్తే కనుక. మీరంటున్నారు అది ఇద్దరు ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ. ఎనీవేస్ ఐ డోంట్ వాంట్ టు మోర్ ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ చెప్పండి జస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇంకెవరికన్నా ఏమన్నా చెప్పాల్సింది మిగిలి ఉందా అశోక్ గారు? ఉన్నాయి కానీ ఓకే టైం లేదు, వర్షం వల్ల కొంచెం మంది చాలా మంది రాలేకపోయారు. నేను సో థ్యాంక్ యూ అందరు ఇక్కడికి వచ్చినది. ఎవరు నాకు అంటే టీం కోసం కావచ్చు, నా కోసం కావచ్చు, చాలామంది వచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఒక సినిమా తీసుకెళ్ళి అంటే నేను రకరకాలుగా డిస్టర్బెన్స్ అయ్యాను. అంటే కెమెరా కొంచెం సార్లు నాకు కొన్ని మైనస్లు ఉన్నాయి, కానీ మైనస్లు స్టేజ్ మీద చెప్పకూడదు. కానీ సో అవన్నీ నేను యాక్చువల్లీ రఫ్ అండ్ టఫ్ మనిషిని, ఏదో సాఫ్ట్గా కనబడుతున్నాయి, కానీ నా మాటతే కొంచెం ఎందుకో మామూలుగా జరుగు అన్నా కానీ అది ఎలా ఉంటుంది, నా మాట్లాడితే రఫ్గా ఉంటుంది. నేను చాలా ఏళ్ళ నుంచి చాలా ఇలా అంచుకొని ఎవరో చెప్పారు భయానికి చాలా సాఫ్ట్ అని చెప్పారు. సాఫ్ట్ కాదు యాక్చువల్లీ, నాకు తెలియకుండానే నార్మల్ మాటలే ఒకసారి ఆర్షగా వస్తుంది. బట్ నెక్స్ట్ నుంచి నేను యాక్చువల్లీ తెలంగాణ ఎగ్జాక్ట్ తెలంగాణ ఆంధ్ర టైంలో వచ్చిన ఇటు. అప్పుడు కరెక్ట్గా ఒక జోన్లోకి ఎంటర్ అయ్యాను. ఆ జోన్లో అలా అంచుకుంటున్నా. అంటే నాకు తెలియదు ఈ సాఫ్ట్వేర్ ఏమంటారు, ఈ కార్పొరేట్ సిస్టమ్ ఇది తెలియదు, ఎట్లా బిహేవ్ చేయాలని తెలియదు. నేను యాక్చువల్లీ దేవదాస్ కనకాల గారి స్టూడెంట్ని. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో రాజీవ్ కనకాల గారి ఆఫీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. అక్కడ అట్మాస్ఫియర్లో చాలా నేర్చుకున్నా. ఒక్కొక్కరు అజయ్ ఘోష్ గారు ఇలా అంత పెద్ద వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళతో జర్నీ ఉంది నాకు. సో అక్కడ చాలా నేర్చుకున్నా. కాకపోతే నా ఒరిజినాలిటీ పోయింది. ఇప్పుడు నేను ఆంధ్రాన తెలంగాణ అంటారు. సో ఆ ఒరిజినల్ స్లాంగ్ కావచ్చు, ఒరిజినాలిటీ చాలా పోయింది. సో అంతా అంచుకొని ఉన్నా. నేనేం సాఫ్ట్ కాదు, కానీ సినిమా కోసం తగ్గుతా అంటే ఏమన్నా డైలాగ్ ఉంది కదా, సో నెగ్గాలంటే తగ్గాలని. సో నేను ఖచ్చితంగా తగ్గుతా. బట్ సినిమా కొంచెం పేరు వస్తే కొన్ని విషయాల్లో మనం స్ట్రాంగ్గా నిలబడవచ్చు. కొన్ని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలి. పోనీలే అద్దులే మనకు ఫ్రీగా వస్తున్నారా, లేదంటే కొన్ని విషయాల్లో నేను స్ట్రాంగ్గా లేను అనేది నాకు అర్థమైంది. ఈ తర్వాత స్ట్రాంగ్గా ఉంటాను.
సో నేను సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అది సినిమా అయిపోయింది యాక్చువల్లీ 1 year బ్యాక్ ఎప్పుడో అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటే అందులో కూడా మళ్ళీ ఫ్రెండ్ అని ఎత్తుక్కున్నా. సో ఆ సో అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా అంటే కొత్తలో వెళ్తే ఎలా ఏమవుతుందో తెలియదు, మళ్ళీ ఆ ఫ్రెండ్ని ఎత్తుకున్నా. విశ్వ చాలా ఓపిక్గా చేశాడు. సో కొంచెం చూడు ఏమైనా మిస్టేక్లు ఉంటే కవర్ చేయి అని చెప్పాను. సో ఓవరాల్గా థ్యాంక్స్. బొల్లా మ్యూజిక్ డైరెక్టర్ మరి రాలేదేదో ఈటీవీ వాళ్ళదేదో ప్రాజెక్ట్ చేస్తున్నట్టున్నాడు. సో బొల్లా వల్ల లేట్ అయింది. యాక్చువల్లీ ఎప్పుడు 4-5 నెలల క్రితం షో పడాల్సింది. సరే ఓకే, దగ్గర ఆయన వ్యక్తిగతంగా మంచిగా మాట్లాడతాడు. నేను కోపం వచ్చేంతలా కాదు బ్రో, అయిపోద్ది బ్రో, నెక్స్ట్ వీక్లో అయిపోద్ది బ్రో అని అయిపోద్ది, ఎందుకు తగ్గాలని చెప్పేసి యాక్చువల్లీ అంటే నెగిటివ్ చెప్పట్లేదు ఇక్కడ. సో ఓకే, మంచి మ్యూజిక్ డైరెక్టరే, కానీ ఆయన చేతుల్లో కూడా లేదని చెప్పాడు. కానీ ఓకే లేట్ అయింది, బట్ అవుట్పుట్ అయితే నాకు నచ్చింది. తర్వాత విష్ణువర్ధన్ గారు 5.1 చాలా హ్యాపీ, బాగా చేశారు. అలా సెకండ్ కెమెరా నాకు యాక్చువల్లీ మెయిన్ కెమెరామెన్ అశోక్ అన్న బెయిన్, ఆయన పేరు కూడా అశోకే. ఎవరన్నా అశోక్ అంటే నేనే మళ్ళీ అన్నీ యాక్చువల్లీ నేను అంటే నన్ను నేను పోడుకుంటే బాగుంది, కానీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్, మేనేజర్ ఇంకేముంటాయి తెలిసి 24 దాంట్లో ఏముంటాయి, కానీ అన్నీ చేయాల్సి వచ్చింది. కాకపోతే నన్ను పడుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి అశోక్ అనే పోయిన అయితేను నేను కెమెరా కాదు, అశోక్ అనే పోయిన డిఓపి వేరు. ఆయన ఈ సినిమా ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ తర్వాత ఆయనకి సినిమా వచ్చింది, ఆయన కాలంకి బేరు సినిమా చేశాడు. తర్వాత ఇప్పుడు వరుసగా బిజీగా ఉన్నాడు, విజయవాడలో ఎక్కడ ఉన్నాడు, వేరే జీ5ది ఏదో వెబ్ సిరీస్ వచ్చిందట, అది చేస్తున్నాడు. సో ఆయనకి థ్యాంక్స్. కొన్ని ప్యాచ్ వర్కుల్లో నాకు సెకండ్ కెమెరాగా వరుణ్ చేశాడు. సో తర్వాత నాకు ఇంకొక బాగా సపోర్టు ఏంది అంటే రమేష్ మెండేస్ బుక్. సో రమేష్ మెండే నాకు చాలా సపోర్ట్ చేశాడు, మోటివేషన్. అంటే కొన్నిసార్లు వీళ్ళు ఉంటారు, వీళ్ళెవరు కొంచెం నాకు దగ్గరలో ఉండరు. సో దగ్గరలో ఉండనప్పుడు కొంచెం మెంటల్గా యాక్చువల్లీ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. సో నాకు ఈ స్టేజ్ మీద రమేష్ కూడా కొంచెం థ్యాంక్స్ చెప్తాను. కొన్ని విషయాల్లో నాకు తెలియకుండా నన్ను సపోర్ట్ చేశాడు. అది అక్కడ ఆ రోజు నా ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ సో ఆయన కొంచెం టెక్నికల్గా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు ఎప్పుడు, అది మన మెంటల్గా వచ్చే సపోర్ట్ ఉంటుంది. సో అలాగే చాలామంది సపోర్ట్ చేశారు. అలాగే మా ఫ్రెండ్ అనిల్ కడివేటి, సో ముందు చేయలేక తర్వాత వచ్చాడు. సో ఏదైతే ఏంది మా ఫ్రెండే. సో తన అప్పుడు పెళ్ళి ఏదో అడవిలో ఉన్నాడు, ఆ టైంలో చేయలేకపోయాడు. సో అనిల్ కడివేటి థ్యాంక్స్. నన్ను ఎవరైతే ఎంకరేజ్ చేసారో అందరికీ థ్యాంక్స్. కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి అశోక్ చక్రం గారు. అండ్ ఐ విష్ ఎంటైర్ మోక్ష టీమ్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ ఇది ఇవాల్టి ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ కవరింగ్ దిస్, అండ్ దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.